came here to just for polling? No. I came back home. Sir, usually metro cities are seen as a less vote poll percentage. So, how? Thank you. ముఖం కడగలేదు. సో ముఖం కడగకుండా ఎయిర్పోర్ట్ నుంచి పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేశానంటే ఈ ఓటు వేయడం అనే ఈ కార్యక్రమానికి తాలూకు ఇంపార్టెన్స్ అది దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన కర్తవ్యం మనకి ఇది. అది నేను నెరవేర్చాను కాబట్టి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని మరి నా పనిలో నేను పడతాను. ఇంకా అవన్నీ మీరు ఏదనుకుంటే నేను అదే. Thank you. Sir, just one bite. Sir, you are. What is your message? ఇక ఏపీలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. ఓవైపు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద జాతర తలపిస్తోంది. మరోవైపు తెల్లవారుజాము నుంచే ఓటర్లు భారీగా రావడంతో క్యూ లైన్లు సందడిగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ సరళిపై आज वोट डालने के लिए डेमोक्रेसी में हर वोटर अपना हक को यूज करना है, तो मेरे को बहुत खुशी है। मैं यहाँ के वोट डाल दिया, किसको डाल दिया हम नहीं बोलेंगे, ठीक है। मैं यही मैसेज दे रहा हूँ, मैं पूरा पब्लिक कोई भी वोट डालने के लिए आप क्या जाएंगे, अब क्या वोट डाले करेंगे, घर में बैठेंगे, ऐसे नहीं सोचना है। बराबर आना है, अपना हक डेमोक्रेसी में इस्तेमाल करना है, और ये डेमोक्रेसी और स्ट्रांग हो जाता है सब वोट डालने में। నేను కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోండి, అది మన బాధ్యత. పెట్టేస్తున్నారు మనకి. దాదా మీరు ఇక్కడే ఉంటే బెటర్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే మనం ఎవరికి వేయాలి, ఎవరు మంచి చేస్తారు, మనకి ఎలా ఉపయోగపడుతుంది, అటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటే కనుక అంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. థ్యాంక్ యూ. మన స్టేట్ లోనే యువ ఓటర్లు ఎక్కువగా ఉంటారు, కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఓట్లు వేయట్లేదు. వాళ్ళు కూడా ఏం డెఫినెట్ గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. యూత్ అందరూ కూడా ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్ గా వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని ఇచ్చేయాలని మా ఒక్క ఓటే కదా ఏమవుతుంది అనే ఫీలింగ్ లో ప్రతి ఒక్కళ్ళు అలా అనుకుంటే ఎలా? ఓటు హక్కు వినియోగించకపోతే ఏది అడిగే హక్కు కూడా ఉండదు. అందుకనే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ. English. Sir, what's in English? Hello. What's the message to the pollers? Hello, English. Okay.